హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేయర్స్ వీలాగ్స్. ఈరోజు మనం వైట్ సాస్ పాస్తా జ్యూసీగా, టేస్టీగా, క్రీమీగా పిల్లలకి నచ్చేలాగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని పాస్తా అంతా మునిగేటట్టు వాటర్ పోసి బాగా మరగనీయాలి. ఆ తర్వాత వైట్ ట్యూబ్ పాస్తాని 250 గ్రామ్స్ అందులో వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పాస్తానంతా బాగా ఉడకనీయాలి. సో మీరు ఇలా ప్రెస్ చేసి చూస్తే బాగా మెత్తగా ఉండాలి పాస్తా. ఇలా ఉంటే బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసి ఈ పాస్తానంతటిని తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక చిన్న ఆనియన్లో హాఫ్ ఆనియన్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద క్యారెట్ వేసుకోవాలి. హాఫ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. కొద్దిగా కార్న్, కొన్ని గ్రీన్ పీస్ వేసుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గనీయాలి వెజిటేబుల్స్ అన్నిటినీ. సో మనం ఇక్కడ ట్యూబ్ పాస్తా ఎందుకు తీసుకున్నామంటే, ట్యూబ్ పాస్తాలో మీకు ఆ వైట్ సాస్ అంతా ఉంటుంది కదా. సో మీరు తినేటప్పుడు ప్రతి పాస్తాలో మీకు క్రీమీగా, జ్యూసీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసి, సో ఈ బటర్ కొద్దిగా కరిగాక మనం ఒక 5 to 6 గార్లిక్ క్లౌస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా సాట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ మైదా వేసి పచ్చివాసన పోయే వరకు వేగనీయండి. అందులో ఇప్పుడు ఒక కప్ పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో నేను ఒక కప్ పాలు వేసి ఇదంతా బాగా కలిపి ఆ తర్వాత ఇంకో కప్పు పాలు వేసి కలుపుతాను. అలా కాకుండా మీరు ఫస్టే 2 కప్పులు పాలు వేసి కూడా కలిపేసుకోవచ్చు. అది ఇంకా ఈజీ యాక్చువల్గా. సో అలా 2 కప్పులు పాలు వేసి మనం వైట్ సాస్ రెడీ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వెజిటేబుల్స్ అన్నిటిని ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులో ఈ వైట్ సాస్ని వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలిపేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అది వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన పాస్తానంతా కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. సో పెప్పర్ పౌడర్ అంతా యాడ్ చేసుకున్నాక కొంచెం చీజ్ వేసుకోవాలి. సో మీకు ఇది గట్టిగా అయిపోతుంది అనుకుంటే ఇంకొంచెం వాటరీగా ఉన్నా కూడా దట్స్ ఓకే అండి. ఇది మనం స్టవ్ ఆపంగానే మళ్ళీ థిక్గా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం బేసిల్ వేసుకోండి. సో మీ దగ్గర బేసిల్ పౌడర్ లేకపోతే మన తులసిని ఎండబెట్టి ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్నారంటే మన వైట్ సాస్ పాస్తా రెడీ. చాలా ఈజీ, టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి చూసి మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.